8 పదుల జీవితం, సుమారు 800 సినిమాల ప్రయాణం. ఇది సింహావలోకనం చేసుకుంటే 750 ఖాయంగా ఉంటాయి. 750, అది కూడా అన్ని భాషలు కలిపి. అన్ని భాషలు, తెలుగు తెలుగు మెయిన్ అండి, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బా 5 భాషలు. 5 భాషల్లో. దీన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒక బ్యాంక్ ఉద్యోగి నుంచి ఒక పద్మశ్రీ గ్రహీతగా ఒక ఎమ్మెల్యే కావడం. పద్మశ్రీ గ్రహీతం కాదండి, అందరు అంటారు పద్మశ్రీ అంటారు. అది పద్మశ్రీ టైటిల్ ఏం కాదు. డాక్టర్ ఇస్తే నీకు డాక్టరేట్ అనొచ్చు, డాక్టర్ అని. పద్మశ్రీ టైటిల్ కాదు, కానీ అంటే అత్యున్నత పురస్కారాల్లో ఒకటి అది. అందుకని పద్మశ్రీ పురస్కార గ్రహీత మనకు వాళ్ళు చెప్తారు ఇచ్చిన తర్వాత కూడా. అట్లా మీరు ఎప్పుడు పద్మశ్రీ అని వేయకండి. ఏదో సినిమాలో వేసినందుకు కేసు కూడా పెట్టారు అప్పట్లో. మోహన్ బాబు పద్మశ్రీ అని వేసుకున్నాడని చెప్పి కేసు కూడా ఎవరో పెట్టారు. బ్రహ్మానందం మీద ఆయన మీద పెట్టారు. ఇంకా ఫైలింగ్ అట్టాగే ఉంది. ఓకే. కాల అంటే వాళ్ళు చేసింది ఏంటంటే పద్మశ్రీ అని పేరు పెట్టి ఒకడికి ఓకే కాస్త కొంచెం బ్యాడ్గా ఓకే కామెడీ చేశారు. దానికి అబ్జెక్ట్ చేసి ఒక ఆయన కోర్టులో వేస్తే దాన్ని అదే కూడా. అదే అంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుందండి, అందరికీ ఆశ్చర్యమే, నాకు ఆశ్చర్యమే. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, మన ఎదురకుండా మనం కోటగాడు తోడయ్యాడు. చదువుకున్నప్పుడు కానీ ఉద్యోగం చేసేవాడు వీడి పైకి వస్తాడని ఎవడనుకోవాలని హిట్టాక్ గోలగా ఉంటుందని. నేను ఆఫీసులో కూడా ఎక్కడ కూర్చున్నా నా చుట్టూ 4-5 ఉండేవారు ఎప్పుడు. ఓకే. ఏదో ఆ కబుర్లు ఈ కబుర్లు. స్టేట్ బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఓకే. ఎప్పుడు నేను ఆఫీసర్ గారు సార్ అనేవాడిని కాదు. ఇగో మేస్త్రి గట్రా అని పిలిచేవాడిని. మేస్త్రే కదా మా మీద. పాపం అలాంటి కొండాల కృష్ణమూర్తి గారని ఒక ఆయన ఉండేవారు ఆఫీసర్, పాప మహానుభావుడు. ఆయన్ని ఎంత ఇది ఏడిపించేవాడు. ఆయన అన్నవాడు, ఆయన ఎంతైనా మంచి వర్కరే కోట. నా రైటింగ్ చాలా బాగుండేదండి, ప్రింట్ చేసినట్టే. టైపు కొడితే అక్షరాలు అట్టుంటాయి. మంచి వర్కర్ అయ్యేవాడి మీద కంప్లైంట్ ఏం లేదు. వాడిని ఏదో సరదా మాడతాడు అంటే నాకు ఎంటర్టైన్మెంట్ అంటుండేవాడు. అలాగా. అంటే మీరు నటనని ఎప్పుడు సీరియస్గా తీసుకున్నారు? నటుడు నాలో మంచి నటుడు ఉన్నాడు, మనం దీన్ని కెరీర్గా చేసుకోవచ్చు. నాకు అవేం తెలియదు కానండి. నాటకాలప్పుడే నాకు నేను ఒకే సమాజాన్ని ఫిక్స్ చేయలేను. 10-12 సమాజాల్లో యాక్ట్ చేశాను. దానివల్ల ఏమవుతుందంటే నాకేమిటంటే అభిప్రాయం, ఒక దాంట్లో ఉన్నాం అనుకోండి, ఒకటే రకం వేషాలు ఇస్తుంటారు. కళారాధన ఉందనుకోండి, భానుప్రకాష్ వాళ్ళది, దాని నూతన ప్రసాద్ ఉండేవాడు. అందుకనే అతను ఎప్పుడు వేసినా విలను ఆ సినిమాల్లో కూడా చూడండి, ఆ డ్రమటిక్ ఇది కనపడుద్ది, ఫ్లో ఈజీగా ఉండదు. అతను నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి అప్పట్లో. ఇప్పుడు వరప్రసాద్ అప్పుడు పేరు, సరే అది చాలా క్లోజ్ అనుకోండి. ఏదో జీవితం తెలుసు నాకన్నీ. తోటవాడు కాబట్టి చెప్తున్నాం, గురించి చెప్పను. కానీ అందుకనే మీరు ఆ డైలాగ్ చెబుతుంటే ఫ్లో ఉండదు. ఇప్పుడు నా పేరు చౌడప్ప, నాలుగు చౌతప్ప అనేది అన్నారు అనుకోండి, నా పేరు అయ్యా చౌడప్ప అలా ఉంటుంది. అదే గోపాలరావు లేదా అలాంటి వాడు అన్నారు అనుకోండి, నా పేరు చౌడప్ప కాదండి చౌడప్ప, అలా కొలెక్కలుగా ఉంటుంది. అవునవునవును. దాన్ని ఆయన ఒక మేనేజర్ అవుతుంది. అది అవ్వకుండా ఉండాలని 10 కంపెనీల్లో చేసేవాడిని, 10 సమాజాల్లో. దాంతో ఏమైందంటే 10 మంది 10 రకాల వేషాలు, దాంతో అలవాటైంది. తర్వాత నా మనసులో అనిపించిందంటే, మనకు 10 రకాలు ఇస్తున్నారు కదా, మనం కూడా నాటికో ఒక మాండలికం పెడితే బాగుంటుంది అని సరదాగా ఆ మాండలికాలు నేర్చుకున్నాను అనమాట. తెలంగాణ కళ్ళు కాంపౌండ్లోకి వెళ్ళి కూర్చుని వాళ్ళు మాట్లాడే దాంట్లో అబ్జర్వ్ చేయడం. చెప్టీలు అని ఉండేవి ఆ రోజుల్లో, 60 పైసలు. అది చిన్న క్వార్టర్ బాటిల్ అంత ఉంటుంది, దాంట్లో పోషిస్తారు. పక్కనే గోలీ సోడాలు పెట్టుకోవాలి, ఒక అరడని మంచికి ఎక్కిస్తుంది.
కాకపోతే గొప్ప విశేషం ఏంటంటేనండి అలాంటి ఏరియాలో కూడా అలాంటి కాంపౌండ్లు కూడా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఆడవాళ్ళు కూడా పోస్తూ ఉంటారు, ఆడవాళ్ళు తాగుతుంటారు. ఒక పరభాష కానీ పరుష భాష కానీ అలా ఉండదు. ఎంత క్లోజ్గా ఉంటారు. బా మగవాడు ఎవడని తాగి ఎక్కువ అంత పడిపోతే సిస్టమేటిక్గా ఉంటాడు. అందుకే అంత కల్చర్ లేకపోతే వాళ్ళకి అంత ఎలా ఉంటుందండి. కరెక్ట్ కరెక్ట్. ఎవరిని ఎక్కువైపోయి పడిపోయినా చేసినా ఆడవాళ్ళే రిక్షా పిలిచి దాంట్లో కూర్చోబెట్టడం చేయటం అలా చేస్తుంటారు కాంపౌండ్లో. బాగుండేది. దాన్ని నేను టెంప్ట్ అయిపోయేవాడిని. బా ఎలాంటి మంచి కల్చర్ రాని. అదే మన బారులో ఇరులో అయితే ఎలా పట్టుకుంటాం, పిచ్చి పిచ్చి మాటలన్నీ వస్తాయి. అవునండి అవునండి.